హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు వీడియోలో మష్రూమ్ రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇది మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. పెద్దలకు కూడా సేమ్లో కొంచెం కొలతలు ఉప్పు కారం మంచి చేసుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. ఈ 2024లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుక్కల్ని పిల్లలు చాలా వరకు చనిపోయారండి. కుక్కలు తీసుకెళ్ళిపోవడం పిల్లల్ని చాలా వరకు మనం చూసే ఉంటాము. ఇప్పుడైనా పిల్లలు బయటకు పంపించాలంటే చాలా భయంగా ఉంటుంది. కానీ పిల్లల్ని బయటకు పంపించినప్పుడు కొంచెం గమనిస్తూ ఉండండి. అలాగే పక్కింటి వాళ్ళైనా మా పిల్లలు లేదులే అనుకోకుండా కొంచెం గమనిస్తూ ఉండండి. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మష్రూమ్ రైస్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. నేనైతే ఇలా ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను బాబు కోసం అని చెప్పి. ఈ స్ట్రా గ్లాస్ అని నేను ఎప్పుడు బాబు అల్లేటప్పుడు తీసుకున్నాను. అమెజాన్లో 2 గ్లాసెస్ వస్తాయి సెట్. ఇలా స్ట్రా వస్తుంది, పిల్లలు తాగడానికి ఈజీగా ఉంటుంది. స్టీల్ గ్లాస్ అండి, మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, తీసుకోండి, మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం బటర్ వేసి దాంట్లో కొంచెం జీరా బిర్యానీ ఆకు వేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టమాటా వేయాలండి పెద్దది. వేసిన తర్వాత ఆ టమాటాలు మనకు మెత్తబడ్డాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం కొత్తిమీర, మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసాను పిల్లల కోసం అయితే. పోసి ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. అదే పెద్దవాళ్ళకైతే ఒక గ్లాస్కి 1 గ్లాస్ పోసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంతేనండి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుందండి. ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మష్రూమ్ రైస్ ఒక ఆమ్లెట్ వేసి పిల్లలు పెడితే చాలా తక్కువగా తినేసి ఖాళీ చేసుకొని వస్తారండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.